నాగయ్యా నా నాగన్న నువ్వు వస్తారా నాగన్న నా నాగన్న మా చచ్చిపోయింది కాదు నాగన్న నా నాగన్న మా చచ్చిపోయింది కాదు నాగన్న నా నాగన్న నాకెడతాను బాధ్యను వచ్చినప్పుడు ఎవరి పిల్లలు ఎక్కడ పట్టుకొని ఏం చెప్తే కష్టం ఉందా కాదు అయ్యా పాప ఎల్లకాలం ఎవరు బతకరాలి అట్ట కాదయ్యా నీ అబ్బాయి ప్రాణమే చుట్టాలు బలగం బాధ సాగుకారు బలమన నాకు చుట్టాలు లేరు నాకు బలగం లేదు నాకు బంధుత్వం లేదు లేరా బలగం లేరా బంధుత్వం లేరా లేరా అని పెట్టినట్టు మీ తెలియలేదు ఇంద్రావా ఈ లంచ కొడుకులకి ఏమైనా అవసరమా ఈ లంచ కొడుకులకి ఏమైనా అవసరమా నాకు చుట్టాలు లేరు బలగం లేరు బాంధుత్వం లేనప్పుడు కానీ దానం చెప్తామని చడిచిపోయి ముచ్చట మీకు చెల్లలేదా మీకు బావలేరా అని లంచ కొడుకులు రాజు చెప్తారు ఆ దబ్బన మా చెల్లెని మా బావని తీసుకొస్తే వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు వెళ్ళాం కాడ అవమీది సొమ్ము ఆడవిళ్ళకు దక్కోలో అంటారు. 1 రూపాయ 2 రూపాయల ఇది వరకే 7 కోట్ల రూపాయలు 7 వల్ల బంగారు రూపాయలు తెచ్చుకపోయింది నా జమ్ముండ మా అవ మీద పెట్టాడు సొమ్ము ఉన్నది మళ్ళీ అది కూడా దాని పాలే అవుతుంది. మా చెల్లెకు మాత్రం అవే చెయ్య మా బావకు మాత్రం అవే చెయ్య చెయ్యనంటే వీళ్ళందరూ నా మీదికి యుద్ధానికి వాళ్ళు నపరోదిక్ అంటారు. నా చెల్లె ఇంద్రావా ఇంద్రావా నా చెల్లె అయ్యా మాట పోయి మీ మతలా చెప్తా మీ చెల్లెకి మీ బావ మతలా చెప్తా నేను పోతాను ఏందయ్యా మీరు మతలాలు చేయొద్దు ఎందుకు చేయొద్దు మీరు చేస్తే నాకు నిమ్మలం అనిపించదు అదే ఎందుకు నిమ్మని అనిపించదు మీరు చేస్తే నాకు నిమ్మలం అనిపించదు. నేను సాపాయి మళ్ళీ పిలిచి నా జేబు ఉంటా మనకి 500 రూపాయలు బస్కిరాయి చేతిలో పెట్టి వారి మల్లయ్య మా అవ్వ చచ్చిపోయింది మా అయ్య చచ్చిపోయింది మా చెల్లెని తీసుకురమ్మని నా కడుపులో మొత్తం సాపాయి మల్లెతో ఎల్ల వసుకుంటాను. అయ్యా నా చెల్లె ఇంద్రవా ఎవరు చెప్పినా ఒకటేనే చెల్లె ఇంద్రవా ఇంద్రవా ఆత్మగా లప్పతారు ఎప్పుడో చెప్పతారా నా చెల్లె 5 రోజుల ఖర్చు దాకా నేను ఐసులో పోయి తాగబడతా కాదు చెల్లె అయ్యా మళ్ళీ పిలిచి నా కడప మల్లయ్య 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 మళ్ళీ మా అవును మా ఐదు వచ్చిపోయారు కాదురా సమైకెళ్ళాలి లాజ కొడుకును ఇక మా తమ్ముని పెళ్ళి అయితే రారా అన్నట్టు నువ్వు ముచ్చట. అరే మీ అవ్వమే చచ్చిపోతే వాళ్ళ దగ్గర నుండి ఏడవాళ్ళకి సాటుకు గోడ సాటుకు వచ్చి మా చచ్చిపోయింది కదా నవ్వుతాయిందా ఏమంటే కరెక్ట్ మాటరా ఏమాటయా నీకు 500 రూపాయలు ఇస్తానా 500 మొన్న పిల్లికి పిలిచాడు వీడు మొన్నగా పండుగ నాడు దసరా పండుగ నాడు తాగుతావు 200 గంట పోతే 500 ఇస్తాను ఎందుకయ్యో మరి మనిషి పనున్నప్పుడు ఇస్తారు పైసలు అయ్యేవుకి ఇస్తారా అంతే అక్కర 500 పట్టుకొని నువ్వు మా చెల్లె రాజ్యం పోవద్దు. ఇదే మనిషి పోవద్దంటే పొలవారి మీద పొద్దు కూర్చాలి. పొలవారు పొద్దు వచ్చి బాపడాల దాళ్ళకు నువ్వు ఇంటికి రా. ఇంటికి వచ్చి ఊళ్ళో మీ చెల్లెలేదు మీ బావలేడు వాళ్ళు తీర్థయాత్రలు వేరాట వాళ్ళు ఎప్పుడు వచ్చేది కదా నువ్వు ఒక్క మాట అబద్ధం ఆడాలడా నువ్వు అబద్ధం ఆడి ఒక్క మాట అన్నావు అనుకో ఊళ్ళో అన్నా అంటారు తీర్థమైన బిడ్డ ఎప్పుడు వస్తుంది దక్షిణ శిల్పం వాసన పడుతుంది కానీ దానం చెయ్యమంటారు. అట్లొక్క మాట అబద్ధం ఆడు నేను చెప్పినట్టు నువ్వు చేసినవనుక మా అవ్వయ్య రోజు దినకర్మ రోజు 25 మేకపోతుల కోసి ఇంటెనక తర్వాత ఉంటా నిన్ను విలిసికొచ్చి ఇంత పువ్వు నీకు పెడతాం మల్లయ్య ఇంత కూర నీకు పెడతాం మల్లయ్య ఇంత కూర నీకు పెడతాం అవుతారా తపస్మోగంలో చెప్పు వీడి మాట ఇంటే వీడి అవయరా దినాల నాటి 25 మేకపోతులు కోసి గింత కూర గింత పోటీ నీ కూర కుటుంబకతే కూర మగన్ దూరం వచ్చే రేపు పొద్దుగా నాటికి రారా దస్తనామడితో పెడితే నీకు మధ్య 2 కిలోలు తెచ్చి పిచ్చ 4 కిలోలు తెచ్చి పెడతా
లంచగొడ నీ రూపాయి నాకు అక్కర్లేదా దేవుడి కాళ్ళు కాళ్ళు అడుగుతో చెప్పొద్దా బాబీ ఇంద్రావుకు లంచగొడ వాడు అంటాడు ఇంద్రావతి గుణం మంచిది, నేను ఇంద్రావతి తోటి కాళ్ళు అడగతో చెప్పేస్తా నీ రూపాయి బతికిరేయద్దు అన్నాడు. లంచగొడుకుని ఎట్లా భయపడ్డాడు అనుకున్నాడు. మల్లిగా నా మాట నువ్వు వినవా వినవా నువ్వు పోరా పోతారా ఆ చిట్ట సురేష్ గడ్డం కాలు పెట్టాడు కదా బాంచరు అరే చిట్ట సురేష్ నువ్వు గడ్డం కాలు పెట్టావని ఏది పెట్టింది అనుకో ధర్మత్వ గారు పొలిచేది నీకు ఓయ్యా నీ బాధ్యత తాయిన కేరిపల్లె బాధ్యత తాయినాక కాలబెట్టిన బాధ్యను ఓయ్యా నేను గిట్ట కాలబెట్టింది అనుకున్నాను అయ్యా అగో తప్పుకు ఎవరైనా తల వస్తాడు చేతి అంటే వాడు భయపడ్డాడు, పదవి వాడి చేతులు ఉన్నది. అయ్యా నువ్వు చెప్పినట్టు నేను చేస్తానన్నాడు. పోయినానికే పాపం కోసానికే పాపం వాడు చెప్పాలని చెప్తా నాకే పాపం అనుకుని తప్పే మళ్ళీ 500 అడుకొని పొరవాడు దాడిపో చూస్తున్నా అని రమరమయ్యవో దేవి నల్లనా నాకు ఎట్ట పొద్దు పోతుంది అడుగు జర తాళ్ళు కనబడుతుంది మంచి యాళ్ళ నాకు కళ్ళు తాగుతా మంచిగా కళ్ళు తాగినాక నాకు ఎట్ట పొద్దు పోతుంది ఓ ఎడుదాడు ఓ మొదలు ముత్తవాడు అరే సఫాయి మళ్ళీ బాచాను మళ్ళీ గిట్ట ఉంటే ఆరని ముచ్చట ఎందుకో మొన్న మీ అత్త వచ్చిందని 250 రూపాయల కళ్ళు తాగింది. మా అత్త తీసుకోవచ్చు తాళాలు తీసుకొస్తే మా అత్తని 250 రూపాయల కళ్ళు అత్త కట్టొరిగింది ఇటు ఒరిగిన అరే మీ బామ్మర్ వచ్చినాడు 50 రూపాయల కళ్ళు మా బామ్మారు అప్పుడు 50 నిజమాట మీ అత్త వచ్చినప్పుడు 100 రూపాయలు అంతే అయ్యి అప్ప ఎప్పుడు ఇస్తావురా బాగా బాచాను గౌన్లోడు కళ్ళు అంటే పెళ్ళి నమ్ముకొని పోతారా అమ్ముకోమంటే పోయి అమ్ముకుంటాడు తీరిక అమ్ముకుంటాడు కళ్ళు అంటే బాగా వచ్చి నా అత్త వచ్చినట్టు 250 నా బామ్మారు వచ్చినప్పుడు 50 రూపాయలు చూడు చూడు వాడు మన మాట చూడు నా మా వచ్చినట్టు 100 రూపాయలు అన్నట్టు అయ్యా అరే పైసలు అనుకున్నా అరే గౌలకులే ముళ్ళకులే పైసలు అనుకో చూడు 500 రూపాయలు పోయి కళ్ళు పోనా కళ్ళు నీకు పైసా పోయి చూడు పైసలు బిడ్డ మనిషి సత్యపోతే కానీ బట్టె పోతాయిరా పైసలు దుమ్ముడు చూడు మనిషి సత్యపోతే బట్టె పో కట్టున్నారు ఇలా కళ్ళు కావాలి అయ్యా ఇది సంఘటన ఉన్నదా అన్ని కట్టాలి కానీ చాలా వెనక పోతుంది ఎంట్రీ పోతున్నది బుచ్చమ్మ బిడ్డ బాక్సులు పెడతా మా అవ్వను మా బాక్సులు పెట్టి మీ సెల్ వచ్చేదాకా అయ్యా వచ్చేది మీ సెల్ రేపు వచ్చేదా కావాలతానే ప్రేమలు ఉంటే తిమ్ముడు గల కడికి అంటాడు మంచులు సత్యనాక సమాధానం బెరంగా చెప్తున్నాడు కాబట్టి అయ్యా మనం అప్పుడే మంచి కలుసుకోవాలి ఎవరు అయ్యానని అవరైనా కానీ అట్లా కాదయ్యా మీ చెల్లెలు నచ్చేది తెలియదు కాబట్టి దాని చేత పోయా మండి లేకుండా ఉంటే పాచిపోతే చచ్చిపోయిన దావా ఉంటే చెవమంటే బాగా అవుతుంది గారి దానం వేద్దామన్నారు ఈ దారి పుల్లవట్టం అంటే జీవితారి అయ్యలారు మామకున్న మా గీసట కాత్తం పేరు అన్నాడు ఎండ్ర పుల్ల అతడు ఏ జిండు పచ్చి గట్టె కొడుకుని ఇంటికి వచ్చారా ఇంటికాడ జోడు పేడలు సిద్ధం చేసినారు గోవిందనంటారమ్మ జోడు పిల్ల పెట్టినారు పల్లాని మహారాజుకు బాగా చేతికి ఇచ్చిండ్రు
బల్లాన్ రాజు బాండ పట్టుకొని అవ్వయ్య పేద ముంగటిలా పడ్డాడు. గోవింద నన్ను పట్టుకోరా పట్టుకొని ముంగట నిలబడతా నన్ను పట్టుకోరారా నేను కడుపులో అన్నం లేక పాన తొడతోళ్ళు పోతాను. సుందరి నా అధికారానికి ఒక్కడే పట్టుకుంటారు. ఇదోడు పట్టుకోరా ఇదోడు పట్టుకోరా కట్టగుడు వాళ్ళ ఏడిపోయాడు తండ్రు పాపగారి బల్లాని మహారాజు కడగట్టనమ్మా అంత దూరం ఉన్నాక దించి ఇప్పుడు గల్లం చేయాలన్నారు. గోవింద గోవింద అని జోడి పేడ దించినారు. తల్లి మీద ఉన్నది పెట్టాడు సొమ్ము చూడదమ్మ దింపుడు గల్లం కాడ ఏళ్ళ వీధి ఉంగురాలు ఎగబడి తీసిరు కాళ్ళ మీద కడిగలు కనబడి తీసిరి పెట్టాడు సొమ్మును ముల్లే గట్టిలో మీ చెల్లె ఎన్నడొచ్చిన మీ చెల్లెకి ఇవ్వాలి. అయ్యా మేము ఒక పెద్ద మంది దగ్గర పెడదాం. మీ చెల్లె రేపే రాని ఎల్లుండి రాని మీ చెల్లె ఎత్తే అవమీది సొమ్ము తల్లికి తల్లి సొమ్ము బిడ్డకు డక్కోరు. అవమీది సొమ్ము ఉంటే బిడ్డ ఏరాలి అయ్యమీది సొమ్ము ఉంటే కొడుకు ఏరాలి. ఈ తల్లి మీద సొమ్ము మీ చెల్లెత్తే మీ చెల్లె చేతులు పెడతాం. ఈ పెద్దవాడి దగ్గర ఉండాలి అన్నాడు. ఈ బల్లాన్ని రాదనుకున్నాడు. ఈ లంచ కొడుకులకి ఏం అవసరం? మావవి సొమ్ము వాళ్ళ దగ్గర ఉంచుకున్న వాళ్ళకి ఏం అవసరం? పెద్దవాడి దగ్గర ఉన్న సొమ్ము నా దగ్గరకి ఎట్లా రావాలి అనుకున్నాడు. బల్లాన్ని రాదు. అయ్యా అయ్యా మీ చెల్లె ఎన్నడైతే మీ చెల్లెకి అప్పచెప్తామయ్యా. మీ దగ్గర ఉన్న పర్వాలేదు ఇంకెవరి దగ్గర ఉన్న పర్వాలేదు. కానీ ఎందుకు అంటే అయ్యా ఎప్పుడు ఎడతావయ్యా? నా బాధ బాగా నవ్వలత్తి ఉంటుంది. బాధ ఇగో మీ అయ్యా మా అవ్వ చచ్చిపోయింది. మా అయ్య చచ్చిపోతే మా చెల్లె ఇందరు అవ్వ మా అవ్వ పక్కన చూడలే మా అయ్య పక్కన చూడలే. మా చెల్లె రేపే వస్తుందో ఎల్లుండి వచ్చి అమ్మా బల్లాని రాజా నవ్వేదురంటే మీ సొమ్ములు నా చేతులు పెడితే మా చెల్లె వచ్చినాక సొమ్ముల ముళ్ళ కొంట పోయి కన్ను కద్దుకొని మా చెల్లె చేతిలో పెట్టి చెల్లె ఇందిరవ్వ నువ్వు అమ్మకం చూడలే చెల్లె నువ్వు అయ్యమ్మకం చూడలే చెల్లె అని మా చెల్లె చేతిలో సొమ్ములు పెట్టి నా కడుపులో తొలగాదు చెల్లె కళ్ళ మీద నిలబడి తొలల్లో పట్టుకుంటాను. మీ చేతిలో ఉన్న సొమ్ము నా చేతిలో పెడితే నా చేతిలో సొమ్ము నా చెల్లె చేతులు పెట్టి చెల్లె కాళ్ళు మొక్కుతా. చెల్లెంటే ఇంత ప్రేమనా అయ్యా? మీ చెల్లెంటే ఇంత ప్రేమగా నోడివా? సరే నేను నువ్వు ఇచ్చిన అయ్యా నీ ప్రేమ నీకు దక్కాలంటే నీ సొమ్ములు తీసి నీ చేతులు పెడతాను. ఎన్నడొచ్చినా మీ చెల్లెకి అయ్యా నీ చేతులు నువ్వు ఇచ్చేది మోక్షం. నువ్వు ఇచ్చినట్టేనా మేము ఇచ్చినట్టేనా అని చిరుపల్లని రాజు చేతులు పెట్టారు. ఇక దానికి దక్కనిస్తాను నేను బల్లారి మహారాజేమో ఎనుకున్న వాళ్ళు ముంగటున్న వాళ్ళు గోవింద గోవింద అన్నారు. మళ్ళా పేడ రాబట్టి కాటాల వేటిగా చిన్ను కాట చుట్టూ వల్ల మూడు చుట్టూ తిరిగిందే. గోవింద గోవింద
అన్నారు జోడి పేడ దించిన పేడలు అవయ్య ఈజీలు కట్టాలు పెట్టిన మిగిలిన కట్టలు మీద వేర్చిరి రంగరేవల వేణు తడిబడి తాను వేసిరాడు పాడనిండా నీళ్లు పట్టి గచ్చిండు గారాడు చూడు అవ కట్ట చుట్టూ అయ్య కట్ట చుట్టూ వాళ్ళ పుళ్ళు 3 చుట్లు తిరిగిండు రేవున బాండు వ్యక్తి కొర్రాయి బట్టి అవయరాలు కొరివంటి పెట్టిండు బరబర కాటాలు కరెంటు అటువంటి వ్యక్తి ఎక్కడ అక్కడ వెళ్ళిపోతుండే బల్లం రాజు భార్య భాగ్యవతిని తీసుకున్నాడు గంగరేవులో వచ్చిండు గంగా ఒక రోజు గడిచింది 2 రోజులు గడిచినాయి 3వ నాడు అవ్వయ్యరాల పిల్ల పిట్టకి పెట్టిండు అవ్వయ్యరాల పిల్ల పిట్టకి పెడితే వాళ్ళ జీవులు సర్గవంద ఓలే అవ్వయ్యరాల జీవులు పిట్ట ముడతలేదు పిట్ట ముట్టపోతే పల్లని రాదు అనుకున్నాడు చూసినవా మా అయ్యలంజ కొడుకు నా మీద పగ పోలే మా అవ్వకు నా మీద పగ పోలే నేను పిట్ట పెడితే పిట్ట ముట్టాయి అని వాడు కాతడు ఇస్తారు కాటదని వాళ్ళకి 5 వద్దుల పిట్టకే పెట్ట 9 వద్దుల పిట్టకే పెట్ట దినాడు అసలు దినకర్మే చెయ్య ఏందిరా బల్ల రాజా మీ అయ్యకు దినాలు చేస్తారే వాడు ఎవ్వరు అడుగుతారు నన్ను అనుకున్నాడు బల్లాని రాజు సంగతి ఇక్కడ ఉన్నా మన ఇంద్రాచలం నగరంలో మన ఇంద్రాచలం మహారాజు భార్య ఇంద్రావతి దగ్గరికి వచ్చాడు మా అమ్మ ఇంద్రావతి దేవుడు గుడికి కడుపు అండి మనకు అత్యసాలు కాబట్టి గుడి బయట పోయి పాలకాయ కొట్టి ఆ దేవుని మొక్కులు చేసి చెల్లింపు చేసుకోవద్దా అప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఇంద్రసేన ఇంద్రావతి దేవి మరి గుళ్ళె ఉన్న శివాలయం కాడికి వెళ్ళిపోయి పుట్టుకతోటి పూలు పట్టుకున్నా మరి మొంటతోటి మొక్కలు పట్టుకొని భార్య భర్తలు మాత్రం ఇంద్రసేన ఇంద్రావతి దేవి మరి గుడి వాటి మాత్రం వీటికి వెళ్ళిపోదామని భార్య భర్తలు ఇద్దరు బయలు వెళ్ళిళ్ళు వాళ్ళు భార్య భర్తలు తానిమ్మలో తానిమ్మలో వాళ్ళు కూడా బయలు వెళ్ళే తానిమ్మలో భార్య భర్తలు బ్రహ్మ ముందు వేసుకొని ఇంద్రావతి ఇంద్రసేన మహారాజురమ్మ ఆ గుడి చుట్టూ భార్య భర్తలు ఇద్దరు ప్రదక్షిణ చేస్తూ ఉండరు ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు మాత్రం గుళ్ళె వేదిక వచ్చిన భార్య భర్తలు ఇంద్రావతి ఇంద్రసేన వేడిగచ్చి భార్య భర్తల పేరు మీద మాత్రం పూజారితోటి అర్చన చేసుకున్న పాలకాయ ఒట్టిన భార్య భర్తలు అర్పితం చేసి ఆ గుడి ముందు గుడిమెట్ల కాడికి వచ్చి ఆ కొబ్బరి ఒక మాట బామ్మ